శ్రీ గురుభ్యో నమః. సరస్వతీదేవి విద్యలకు అధిదేవత. సరస్వతి ఎడమ చేత్తో పుస్తకములు పట్టుకుంటుంది, కుడి చేత్తో రుద్రాక్షమాల లేదా స్ఫటికమాల పట్టుకుంటుంది. ఎడమ చేతి వైపు పట్టుకున్నది ఏవి ఉన్నదో అది కుడి చేతి వైపు పట్టుకున్నంత గొప్పది కాదని గుర్తు. పుస్తకములు చదవడం మంచిదే, కేవలం పుస్తకంలే చదువుకుంటూ ఉంటే ఏది చదువుతున్నామో దానిని ధ్యానం చేయాలి, జపం చేసి మనసులో నిలబెట్టుకోవాలి. అందువలన కుడి చేతి వైపు జపమాల, అక్షమాల ఉంటుంది. చదివినవి బాగా మనసులో ధ్యానము చేసి నిలబెట్టుకొని మననము చేస్తే అది మన ఉన్నతికి కారణమవుతుంది అని చెప్పడానికి సరస్వతి కటాక్షంలో చదవడం కన్నా చదువుకున్న దానిలో ఎంత జ్ఞాపకం పెట్టుకొని అనుష్ఠిస్తున్నామన్నది గొప్ప. అందుకని ఎడమ పక్క పుస్తకములు ఉంటే కుడి పక్క అక్షమాల ఉంటుంది. సరస్వతీదేవికి మరొక పేరు శారద. శారద అంటేనే తేట తెల్లని తల్లి అని అర్థం. మనలో ఉన్న రజస్తమో గుణాలను తొలగిస్తుంది గనక శారద అంటే చెడు తొలగించున్నది, రజస్తమో గుణ దోషాలను పారద్రోలున్నది అని అర్థం. ఈ ఋతువు పేరు కూడా శరదృతువు, అంటే తేట తెల్లని ఋతువు. అంతవరకు వర్షాల వల్ల బురద మొదలైనవి పోయి ఆకాశంలో ఒక తేటదనం, నీటిలో ఒక తేటదనం వస్తుంది. అటువంటి తేటదనం శరత్తు అని చెప్పబడుతుంది. శారదాదేవి కూడా అటువంటి తేటతనపు తల్లి. మన లోకంలో మాట్లాడినప్పుడు కూడా తేట తెల్లంగా చెప్పారు అంటూ ఉంటాం. తేట తెల్లంగా చెప్పడం అంటే స్వచ్ఛంగా స్పష్టంగా తెలియజేయడం. ఆ స్పష్టత, స్వచ్ఛత జ్ఞానం యొక్క లక్షణాలు. అందుకే ఈ తల్లిని తెల్లని రూపంలో ధ్యానిస్తూ శారద నీరదేందు శ్లోకం చెప్తారు. ఈ తల్లి అనుగ్రహంతోనే కావ్యములు, సంగీతములు, శాస్త్రములు, జ్ఞానము లభిస్తాయి. అందుకే బుద్ధి బాగుండడానికి బుద్ధికి అధిష్టాన దేవత అయిన తల్లిని ఆరాధన చేస్తారు. అమ్మవారి గురించిన అష్టోత్తరం కొన్ని శ్లోకాలు తెలుసుకుందాం. విన్నా చదివినంత ఫలితం వస్తుంది. కాబట్టి ఈ రోజున తప్పకుండా ఈ శ్లోకాలు విని సరస్వతీదేవి యొక్క అనుగ్రహం పొందవలసినది. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరి వర్ణని నిత్యం పద్మాలయాం దేవి సామాం పాతు సరస్వతి. భగవతి పూర్ణేందు బింబాననా యా కుందేందు తుషారహార ధవళ యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకరః ప్రభృతిభిర్దేవైః సదా పూజితా. సా మాం పాతు సరస్వతి భగవతి నిశ్శేషజాడ్యాపహ. శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషారఫేన రజతాచలకాశ ఫణీస కుందమందార సుధాపయోధిసిత తామర సామర వాహిని శుభాకారతనొప్పు నిన్ను మదిగానగనెన్నడు కల్గు భారతి. సరస్వతి అష్టోత్తర శతనామావళి. ఓం సరస్వత్యై నమః. ఓం మహాభద్రాయై నమః. ఓం మహామాయాయై నమః. ఓం వరప్రదాయై నమః. ఓం శ్రీప్రదాయై నమః. ఓం పద్మనిలయాయై నమః. ఓం పద్మాక్షై నమః. ఓం పద్మవక్త్రకాయై నమః. ఓం శివానుజాయై నమః. ఓం పుస్తకభృతే నమః. ఓం జ్ఞానముద్రాయై నమః.
ॐ रमायै नमः। ॐ परायै नमः। ॐ कामरूपायै नमः। ॐ महाविद्यायै नमः। ॐ महापातकनाशिन्यै नमः। ॐ महाश्रयायै नमः। ॐ मालिन्यै नमः। ॐ महाभोगायै नमः। ॐ महाभुजायै नमः। ॐ महाभागायै नमः। ॐ महोत्साहायै नमः। ॐ दिव्याङ्गायै नमः। ॐ सुरवन्दितायै नमः। ॐ महाकाल्यै नमः। ॐ महापाशायै नमः। ॐ महाकारायै नमः। ॐ महाङ्कुशायै नमः। ॐ पीतायै नमः। ॐ विमलायै नमः। ॐ विश्वायै नमः। ॐ विद्युन्मालायै नमः। ॐ वैष्णव्यै नमः। ॐ चन्द्रिकायै नमः। ॐ चन्द्रवदनायै नमः। ॐ चन्द्रलेखाविभूषितायै नमः। ॐ सावित्र्यै नमः। ॐ सुरसायै नमः। ॐ देव्यै नमः। ॐ दिव्यालङ्कारभूषितायै नमः। ॐ वाग्देव्यै नमः। ॐ वसुधायै नमः। ॐ तीव्रायै नमः। ॐ महाभद्रायै नमः। ॐ महाबलायै नमः। ॐ भोगदायै नमः। ॐ भारत्यै नमः। ॐ भामायै नमः। ॐ गोविन्दायै नमः। ॐ गोमत्यै नमः। ॐ शिवायै नमः। ॐ जटिलायै नमः। ॐ विन्ध्यवासायै नमः। ॐ विन्ध्याचलविराजितायै नमः। ॐ चण्डिकायै नमः। ॐ वैष्णव्यै नमः। ॐ ब्राह्म्यै नमः। ॐ ब्रह्मज्ञानैकसाधनायै नमः। ॐ सौदामिन्यै नमः। ॐ सुधामूर्त्यै नमः। ॐ सुभद्रायै नमः। ॐ सुरपूजितायै नमः। ॐ सुवासिन्यै नमः। ॐ सुनासायै नमः। ॐ विनिद्रायै नमः। ॐ पद्मलोचनायै नमः। ॐ विद्यारूपायै नमः। ॐ विशालाक्ष्यै नमः। ॐ ब्रह्मजायायै नमः। ॐ महाफलायै नमः। ॐ त्रयीमूर्तये नमः। ॐ त्रिकालज्ञायै नमः। ॐ त्रिगुणायै नमः। ॐ शास्त्ररूपिण्यै नमः। ॐ शुम्भासुरप्रमथिन्यै नमः। ॐ सुभदायै नमः। ॐ सर्वात्मिकायै नमः। ॐ रक्तबीजनिहन्त्रै नमः। ॐ चामुण्डायै नमः। ॐ अम्बिकायै नमः। ॐ मुण्डकायप्रहरणायै नमः। ॐ धूम्रलोचनमर्दनायै नमः। ॐ सर्वदेवस्तुतायै नमः। ॐ सौम्यायै नमः। ॐ सुरासुरनमस्कृतायै नमः। ॐ कालरात्रै नमः। ॐ कलाधारायै नमः। ॐ रूपसौभाग्यदायिन्यै नमः। ॐ वाग्देव्यै नमः। ॐ वरारोहायै नमः। ॐ वाराह्यै नमः। ॐ वारिजासनायै नमः। ॐ चित्राम्बरायै नमः। ॐ चित्रगन्धायै नमः। ॐ चित्रमाल्यविभूषितायै नमः। ॐ कान्तायै नमः। ॐ कामप्रदायै नमः। ॐ वन्द्यायै नमः। ॐ विद्याधरसुपूजितायै नमः। ॐ श्वेताननायै नमः। ॐ नीलभुजायै नमः। ॐ चतुर्वर्गफलप्रदायै नमः। ॐ चतुराननसाम्राज्यायै नमः। ॐ रक्तमध्यायै नमः।
ॐ निरञ्जनायै नमः। ॐ हंसासनायै नमः। ॐ नीलजङ्घायै नमः। ॐ ब्रह्मविष्णुशिवात्मिकायै नमः। इति श्री सरस्वती अष्टोत्तरशतनामावलिः। श्री सरस्वती कवचम्। भृगुरुवाच ब्रह्मन् ब्रह्मविदां श्रेष्ठ ब्रह्मज्ञानविशारदा सर्वज्ञ सर्वजनका सर्वपूजकपूजिता सरस्वत्याश्च कवचम् ब्रूहि विश्वजयं प्रभो। अयातया मन्त्राणां समूहो यत्र संयुतः। ब्रह्म उवाच शृणुवत्स प्रवक्ष्यामि कवचं सर्वकामदम्। श्रुतिसारं श्रुतिसुखं श्रुत्युक्तं श्रुतिपूजितम्। उक्तं कृष्णेन गोलोके मह्यं वृन्दावने वने। रासेश्वरेण विभुना रासे वैरासमण्डले। अतीव गोपनीयं च कल्पवृक्षसमं परम्। अश्रुताद्भुतमन्त्राणां समूहैश्च समन्वितम्। यद्धृत्वा पठनात् ब्रह्मान् बुद्धिमांश्च बृहस्पतिः। यद्धृत्वा भगवान् शुक्रः सर्वदैत्येषु पूजितः। पठनाद्धारणाद्वाग्मी कवीन्द्रो वाल्मीको मुनिः। स्वायम्भुवो मनुश्चैव यद्धृत्वा सर्वपूजितः। कणादो गौतमः कण्वः पाणिनिः शाकटायनः। ग्रन्थं चकार यद्धृत्वा दक्षः कात्यायनः स्वयम्। धृत्वा वेदविभागं च पुराणान्यखिलानि च। चकार लीलामात्रेण कृष्णद्वैपायनः स्वयम्। शातातपश्च संवर्तो वसिष्ठश्च पराशरः। यद्धृत्वा पठनाद्ग्रन्थं याज्ञवल्क्यश्चकारसः। ऋष्यशृङ्गो भरद्वाजश्चास्तिको देवलस्तथा। जैगीषव्योधजाबालिर्यद्धृत्वा सर्वपूजितः। कवचस्यास्य विप्रेन्द्र ऋषिरेव प्रजापतिः। स्वयं बृहत्पतिश्चन्दो देवो रासेश्वरः प्रभुः। सर्वतत्त्वपरिज्ञाने सर्वार्थेऽपि च साधने। कवितासु च सर्वासु विनियोगः प्रकीर्तितः। कवचम्। ॐ ह्रीं सरस्वत्यै स्वाहा। शिरो मे पातु सर्वतः। श्रीं वाग्देवतायै स्वाहा। भालं मे सर्वदावतु। ॐ सरस्वत्यै स्वाहेति स्तोत्रं पातु निरन्तरम्। ॐ श्रीं ह्रीं भारत्यै स्वाहा। नेत्रयुग्मं सदावतु। ॐ ह्रीं वाग्वादिन्यै स्वाहा। नासां मे सर्वतोऽवतु। ह्रीं विद्याधिष्ठातृदेव्यै स्वाहा स्तोत्रं सदावतु। ॐ श्रीं ह्रीं ब्राह्म्यै स्वाहेति दन्तपङ्क्तिः सदावतु। ऐमित्येकाक्षरो मन्त्रो मम कण्ठं सदावतु। ॐ श्रीं ह्रीं पातु मे ग्रीवां स्कन्धं मे श्रीं सदावतु। श्रीं विद्याधिष्ठातृदेव्यै स्वाहा। वक्षः सदावतु। ॐ ह्रीं विद्यास्वरूपायै स्वाहा। मे पातु नाभिकाम्। ॐ ह्रीं क्लीं वाण्यै स्वाहेति मम पृष्ठं सदावतु। ॐ सर्ववर्णात्मिकायै पादयुग्मं सदावतु। ॐ वागधिष्ठातृदेव्यै सर्वाङ्गं मे सदावतु। ॐ सर्वकण्ठवासिन्यै स्वाहा। प्राच्यां सदावतु। ॐ ह्रीं जिह्वाग्रवासिन्यै स्वाहा। अग्निदिशि रक्षतु।
ॐ ऐं ह्रीं श्रीं सरस्वत्यै बुधजनन्यै स्वाहा। सततं मन्त्रराजोऽयं दक्षिणे मां सदावतु। ॐ ह्रीं श्रीं त्र्यक्षरो मन्त्रो नैऋत्यां मे सदावतु। कविजिह्वाग्रवासिन्यै स्वाहा मां वारुणेवतु। ॐ सदम्बिकायै स्वाहा वायुव्ये मां सदावतु। ॐ गद्यपद्यवासिन्यै स्वाहा मामुत्तरेवतु। ॐ सर्वशास्त्रवासिन्यै स्वाहैशान्यां सदावतु। ॐ ह्रीं सर्वपूजितायै स्वाहा चोर्ध्वं सदावतु। ऐं ह्रीं पुस्तकवासिन्यै स्वाहा अधो मां सदावतु। ॐ ग्रन्थबीजरूपायै स्वाहा मां सर्वतोऽवतु। इति ते कथितं विप्रा सर्वमन्त्रौघविग्रहम्। इदं विश्वजयं नाम कवचं ब्रह्मरूपकम्। पुरा श्रुतं धर्मवक्त्रात् पर्वते गन्धमादने। तव स्नेहान्मयाख्यातं प्रवक्तव्यं न कस्यचित्। गुरुमभ्यर्च्य विधिवद्वस्त्रालङ्कारचन्दनैः प्रणम्य दण्डवं भूमौ कवचं धारयेत्सुधीः। 5 लक्षजपेनैव सिद्धं तु कवचं भवेत्। यदि स्यात् सिद्धकवचो बृहस्पतिसमो भवेत्। महावाङ्मी कवीन्द्रश्च त्रैलोक्यविजयी भवेत्। शक्नोति सर्वं जेतुं स कवचस्य प्रभावतः। इदं ते काण्वशाखोक्तं कथितं कवचं मुने। स्तोत्रं पूजाविधानं च ध्यानं वै वन्दनं तथा। इति श्रीब्रह्मवैवर्ते महापुराणे प्रकृतिखण्डे नारदनारायणसंवादे चतुर्थोऽध्याये श्रीसरस्वतीकवचम्। श्रीवेदव्यासकृत सरस्वतीस्तोत्रम्। सरस्वति नमस्तेऽस्तु परमात्मस्वरूपिणि। जगतामादिभूतात्वं जगत्त्वं जगदाकृतिः। इन्द्रनीलालकाचन्द्रबिम्बानन पक्वबिम्बाधरा रत्नमौलीधरा चारुवीणाधरा चारुपद्मासना शारदा पातु मां लोकमाता सदा। स्वर्णमुक्तामणि प्रोतहारान्विता फालकस्तूरिका योगिवृन्दार्चिता। मत्तमातङ्गसञ्चारिणी लोकपा शारदा पातु मां लोकमाता सदा। राजराजेश्वरी राजराजार्चिता पद्मनेत्रोज्ज्वला चन्द्रिका हासिनी। अद्वितीयात्मिका सर्वदेवाग्रणी शारदा पातु मां लोकमाता सदा। भारती भावना भाविता कामदा सुन्दरी कम्बुदायादकण्ठान्विता। रत्नगाङ्गेयकेयूरबाहुज्ज्वला शारदा पातु मां लोकमाता सदा।